మనం ఈరోజు మనం మాట్లాడుకునే అవకాశం లభించడానికి ముఖ్య కారకులు మన ప్రణీత్ బాబు గారు. వీరిద్దరి సహకారంతో బాలయ్య వాసు గారు, ప్రణీత్ బాబు గారి సహకారంతో మనకి ఈరోజు ఒక స్థానబలం వచ్చింది. మనం ఏదైనా మాట్లాడుకోవడానికి, మన ఫోటోగ్రాఫర్ల సమస్యలు చర్చించుకోవడానికి అర్ధరాత్రి ప్రోగ్రాంకి వెళ్ళి నిద్ర లేక ఒక్కో రోజు ఒక ప్రోగ్రాం నుంచి ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళే టైంలో వాళ్ళు యాక్సిడెంట్లు అయిపోయి మన వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఒక స్థానబలం ఛార్జింగ్లు పెట్టుకోవడానికి, ఒక గంట రెస్ట్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడే విధంగా మనకి స్థానబలం కలిగింది. ఇటువంటి అవకాశం మన ఒంగోలులో హెడ్ క్వార్టర్లో మనకి ఈ అవకాశం దొరకడం మన అదృష్టం. దీన్ని జాగ్రత్తగా నిలబెట్టుకొని మన అసోసియేషన్ నాయకులు దీన్ని జాగ్రత్తగా ఫాలో అప్ చేసి రాబోయే రోజుల్లో స్థలం కూడా సాధిస్తారు. దానికి బిల్డింగ్కి కట్టుకోవడానికి మనకి ఎమ్మెల్యే నిధుల నుంచి కానీ, ప్రభుత్వం నుండి కానీ ఎటువంటి ఏదో ఒక రూపంలో మనకి పెద్ద ఎత్తున సహకరించి మాకు ఒక కళ్యాణ మండపం కట్టుకొని మా ఫోటోగ్రాఫర్ల పెళ్ళిళ్ళు ప్రతి పేద ఫోటోగ్రాఫర్ అయినా సరే ఘనంగా కార్పొరేట్ ఏదైతే ఇప్పుడు ఏసీ ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అట్లాంటి ఫంక్షన్ హాల్లో మనం కూడా పెళ్లిళ్ళు తీయడమే కాదు, మన బిడ్డల పెళ్లిళ్ళు కూడా అలాగే చేసుకోవాలి నామమాత్ర ఖర్చులతో అని ఆశ. అది మన పెద్దలు అందరి సహకారంతో ఈరోజు ఒక మెట్టు ఎక్కాము, ఖచ్చితంగా ఎక్కాము. దీన్ని సాధిస్తామనే నమ్మకం నాకు ఉంది. ఇదే విధమైన సహకారంతో ఉంటే మనం ఏదైనా సాధించగలం. సోషల్ మీడియా అంతా ఫోటోగ్రాఫర్ల చేతిలో ఉంటుంది. నేను ఒక మాట చెప్తా, ఇక్కడున్న పాత్రికేయ మిత్రులు నన్ను అపార్థం చేసుకోవద్దు. పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇదే పుట్టినిల్లు వాళ్ళకి. ఇప్పుడు చదువుకొని దానికి సంబంధించిన కోర్సులు చేసి ఇప్పుడు డైరెక్ట్ పత్రికా రంగాల్లోకి వస్తున్నారు తప్పితే ఒకప్పుడు పత్రికా రంగాల్లోకి వెళ్ళాలంటే మీడియా వాళ్ళందరికీ ఇదే పునాది, ఇదే పుట్టినిల్లు. అటువంటి పరిస్థితి మన వాళ్ళందరికీ ఇప్పుడు రాజకీయ నాయకుల దృష్టిలో నేను గమనించింది ఎక్కువ మంది శాతం 20 ఏళ్ల నుంచి నేను చూసింది ఫోటోగ్రాఫర్లు అంటే ప్రెస్ వాళ్ళు అనేది వాళ్ళకి మనసులో బలంగా ఉంటుంది. మనం ఏంటంటే డబ్బులకు పనిచేస్తాం, వాళ్ళు సేవాన్ని అనుకుంటారు. నేను కూడా ఎంతో మంది ప్రతి మనిషి మొహంలో ఆనందం చూడాలనే ఆశతో మేము ప్రతి మనిషిని మేము అన్ని సఫర్ అవుతున్నా లోపల మేము ఇచ్చిన ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సిన టైంలో ఇంట్లో వాళ్ళకి బాగాలేకపోయినా, మాకు బాగాలేకపోయినా మేము ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాల్సిందే. అట్లాగా మేము ఎన్నో సాక్రిఫైస్ చేశాం. ఎంతోమంది యాక్సిడెంట్లు అయితే చనిపోయారు. మొన్న కరోనా టైంలో సుమారు 150 మంది ఫోటోగ్రాఫర్లు బలిదానం చేశారు. అప్పుడు ఎందుకు చనిపోయారంటే మామూలుగా ఇళ్లలో ఉండి తలుపులు వేసుకుంటే ఎవరు చనిపోరు, ప్రభుత్వం పాటించే రూల్స్ అధిగమించి ప్రోగ్రాములు తీశారు. ఆ టైంలో కూడా అందరికీ సంతోషాలు అందించారు ఫోటోగ్రాఫర్లు. అందుకనే వాళ్ళు చాలా మంది కరోనా బలికి అయిపోయారు. కాబట్టి మన సమస్యలు మనం చర్చించుకుందాం. మన రాబోయే ఇప్పుడు వస్తున్న కొత్త జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ క్రమశిక్షణ పెద్దలుగా ఇక్కడ ఎవరైతే దశాబ్దాల నుంచి వృత్తిలో ఉన్నారో వాళ్ళు శిక్షణాలయంగా దీన్ని మనం ఉంచుకోవాలి. ప్రతి డిజైనర్లకు ఒక ప్రతి నెల అంటే ఫోటోగ్రాఫర్లు అని చెప్పి అందరికీ మీటింగ్ పెట్టేస్తున్నాం. అందరూ వస్తున్నారు, 3-4 మంది వస్తారు. వాళ్ళు ఎవరికి దిశానిర్దేశం చేయడం కష్టమవుతుంది. ఇప్పుడు మనకి ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవచ్చు. అవసరమైతే వారానికి ఒకసారి కమిటీ సభ్యులు కావచ్చు. మన సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో మనకు స్థానంగా నిర్వహించవచ్చు లేకుండా ఈ విధమైన అవకాశం మనకు దీన్ని నిలబెట్టుకుందాం. దీని గురించి మనకి తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఫోటోగ్రఫీ మిత్రులకు కూడా సభను ఆరంభించిన పండిత్ రెడ్డి గారికి, బాలయ్య వాసు గారికి, ఈ స్థలం ఈ రూమ్ కేటాయించిన దానికి పండిత్ గారు బాగా కృషి చేశారు. ఆయన వల్లే మనకి ఈ స్థలం వచ్చింది. స్థలం రాలేదు మాత్రం బాగా అసామంతం చేయాల్సిన పని లేదు. మనకి ఆల్రెడీ స్థలం వచ్చినట్టే మన వల్ల చేయాల్సిన పని అంటే బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యంత ప్రజాతో నిర్మిస్తే మంత్రిగా వచ్చి మనకి స్థలం ఇచ్చేదానికి గట్టిగా కృషి చేస్తానని ఆశిస్తున్నాను. పండిత్ రెడ్డి గారు నాయకత్వంలో మనం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటే స్థలం వచ్చింది. బాబు పండిత్ రెడ్డి గారు ఇప్పుడు అసోసియేషన్ తరఫున ఏం జరిగింది, ఈ హాల్ రావడానికి మీ పడ్డ కష్టాలు మీ జరిగింది 2 ముక్కల్లో మన ప్రెసిడెంట్ గారు చెప్పుకున్నారు, అప్లికేషన్ మంత్రులు చెప్తున్నారు. నేను ఆల్రెడీ ఇంతకు మీకు వివరించాను. అలాగే మన ముఖ్య అతిథులైన పండిత్ రెడ్డి గారు సభను ఉద్దేశించారు. ఈరోజు ముఖ్యంగా అధ్యక్షుల పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ చేసిన మెంబర్స్ అందరికీ
తెలుపుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఆహ్వానించినందుకు చీఫ్ గెస్ట్గా ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సమస్య వాస్తవంగా నాకు తెలిసిన వరకు లాస్ట్ 30-40 ఇయర్స్ నుంచి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు ఐడియా ఉంది. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఈ టైంల వరకు పెళ్లి ఫంక్షన్స్కో ఇంకా ఫంక్షన్స్కో వస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ చేయడానికి ఒక ప్లేస్ లేకుండా చాలా ఇబ్బంది పడి వాళ్ళు మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడం, యాక్సిడెంట్స్ అయితే చచ్చిపోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఈ ఫైల్ మేము మూవ్ చేయడం జరిగింది. ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఈ గవర్నమెంట్ సిస్టంలో ఒక ఫైల్ ఒక టేబుల్ ఇష్యూస్ ఉంటాయి. టేబుల్ మూవ్ అవ్వడానికి కలిగే టైం అయింది. మీకు ల్యాండ్ కూడా చూపించాము. మేము ఒకటే ప్రామిస్ చేస్తున్నాం, అదే ల్యాండ్లో ఒక అవసరమైతే ఎమ్మెల్యే పరిస్థితుల్లో అయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో మా వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మా నాన్న మినిస్టర్ అవుతారు. సో ఆయన చేతుల ద్వారానే ఆయన ఫండ్స్ ఆ బిల్లు కూడా మా నాన్నగారి ఫండ్ ద్వారా ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారానే చెప్పించి కంప్లీట్ చేస్తామని మాటిస్తున్నాం. ఫస్ట్ చేసే గుణం ఉండాలా, అది మా నాన్నకు ఉంది. అట్లాగే మీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ జరిగినాయి. ఇంకా ఎవరికైనా మీరు వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదనుకో, మీరు ఎలిజిబుల్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కోర్టుకి సంబంధం లేదు, వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి. కొంచెం సెకండ్ ఫేజ్లో వస్తాయి, మీకు 90 రోజుల్లో వస్తాయి. సో అందరికీ చెప్పండి కూడా. జగన్ ప్రభుత్వం వస్తే పట్టాలు వస్తాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కిట్ హౌస్లు వస్తాయి. మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకోండి.